జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే వృద్ధాప్యంలో డబ్బులు చాలా అవసరం మనకి. అమ్మ నాన్నకి, వయసు వచ్చిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వీళ్ళందరికీ ఈ మధ్యకాలంలో మనం ఎన్నో కథలు, ఎన్నో మనస్తత్వాలు, మనుషులు వింటున్నాం. నిన్న ఒక అతను ఒక వీడియో చేసి పెట్టాడండి. దండం పెడుతూ, నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నా సూసైడ్కి మా అమ్మ నాన్న కారణం, మా భార్యని తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలేసేసి నేను వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చుని చేసుకుంటున్నాను కనుక అతను చనిపోయాడో లేదో తెలీదు, చేసుకుంటున్నానైతే వీడియో రిలీజ్ చేశాడు. ఇలాంటి టైంలో నేను అతను ఫోటో చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి, ఉన్నాడో చనిపోయాడో నాకు తెలీదు. అలాంటి టైంలో నేను అతను ఫోటో చూపించడం ఇష్టం లేక చూపించట్లేదు. మీకు చనిపోతున్నాను. నేను మా ఆవిడ కలిసి అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. నేను మా ఆవిడ కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయాం, అక్కడ బతుకుతామని. మా ఆవిడ జాబ్ చేస్తుంది, వచ్చి 20,000 30,000 జీతం సరిపోవట్లేదు. అందుకని చెప్పి మేము తిరిగి ఇంటికి వచ్చేస్తే మా అమ్మ మా నాన్న రానివ్వట్లేదు ఇంట్లోకి, నన్ను పట్టించుకోవట్లేదు. నా భార్యని పుట్టింట్లో దింపేసేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా తల్లిదండ్రులు లాంటి దుర్మార్గులు ఉండరు అని చెప్పి వీడియో చేశాడు. ఇదెక్కడ కూడా అండి, 25 ఏళ్ళు 28 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అమ్మా నాన్న మీద ఆధారపడతాం, అమ్మా నాన్న సంపాదించిన సొమ్ము కావాలంటున్నారా? లేదురా, మీ బతుకులు మీరు బతకండి, బయటికి వెళ్ళి సమాజంలో అని చెప్తే అమ్మా నాన్న దుర్మార్గులు అయిపోతారండి. అది చాలా వింతగా ఉంది. అమ్మా నాన్న పోషించలేం, మీరు వెళ్ళి బతకండిరా అని చెప్తుంటే బతకపోతుండే ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. పోనీ ఇంటి పట్టు నుండి తిని కూర్చుంటారా అంటే వినరు పిల్లల ప్రవర్తనలో మార్పులు. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి? దానికోసమని నేను సూసైడ్ చేసుకుంటే మా అమ్మ దుర్మార్గురాలు, మా నాన్న దుర్మార్గుడు, ఇలాంటి దుర్మార్గులు నేను చూడలేదంటే, నా భార్య జీవితం నాశనం చేస్తారంటే అసలు నీ భార్య జీవితం నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నిన్ను చదివించారు, ప్రయోజకుడిని చేశారు, చక్కగా ఉద్యోగం చేసుకోవాలి, నీ భార్య చదువుకుంది. ఈ జనరేషన్ పిల్లలందరూ తల్లిదండ్రుల డబ్బుల మీద ఆధారపడటం, తల్లిదండ్రుల ఆస్తుల మీద ఆధారపడటం, తల్లిదండ్రులు సంపాదించుకొస్తారులే మనకెందుకు, మనం కూర్చొని జులాయిగా తిరుగుదాం అనుకుంటున్నారే తప్ప అస్సలు వాళ్ళకంటూ ఒక పట్టుదల కానీ కృషి చేద్దామని కానీ ఏమీ లేదు. ఏదైనా చిన్న ఉద్యోగం వెతుక్కోమన్నా కూడా వాళ్ళకి పౌరుషాలు. మేమేంటి చిన్న ఉద్యోగం చేయటం, మా ఫ్రెండ్ వాడెవడో అక్కడెక్కడో ఉన్నాడు, నేనేంటి చిన్న ఉద్యోగం చేయటం, వాడెవడి గురించి ఎందుకు, నీకు ఇల్లు గడుస్తుందో లేదో చూసుకోవాలి కదా. ఎవడో ఫ్రెండ్ గొప్పవాడైతే మనం ఏం చేస్తాం? ఫ్రెండ్స్ ఉంటాం, తలో రంగాల్లో సెటిల్ అవుతారు అందరూ. ఏం చేస్తాం చెప్పండి? నా ఫ్రెండ్ ఉంది, ఒక మినిస్టర్ గారు మిస్సెస్, క్లాస్మేట్స్ ఇద్దరం. ఆవిడ మినిస్టర్ని పెళ్లి చేసుకుంది, నేను ఒక ఎంప్లాయీని పెళ్లి చేసుకున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీని. ఏం చేస్తాం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు, సెటిల్ అవుతూ ఉంటారు. అందుకని తల్లిదండ్రుల దగ్గరే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దెయ్యాలు, వీళ్ళు రాక్షసులు, అందుకే నేను చచ్చిపోతున్నానని చెప్పాడు ఒక కొడుకులే కోడలు, కొడుకు, మనవాళ్ళు, మనవరాళ్ళు కలిసి 5 మగపిల్లలు ఉన్న ఒక వృద్ధ పెద్ద ఆవిడ్ని, 90 ఏళ్ళు ఉంటాయేమోనండి ఈజీగా, హైదరాబాదు ఆవిడ్ని తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ దగ్గర పడేసి మనవడు వెళ్ళిపోయాట. 5 కొడుకులు, 5 కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, పెద్ద సంతానం ఉన్న మనిషి ఎండలకి ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పడేశారో ఆవిడికి తెలియదు, ఎందుకు వదిలించుకున్నారో తెలియదు, ఎందుకు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడో మనవాడు తెలియదు. అలాంటి స్థితిలో రోడ్డు మీద ఉంటే స్వచ్ఛంద సంస్థలు, ఆశ్రమాలు ఆవిడ్ని మేము తీసుకెళ్తాం అంటున్నారు. చూసారా? ప్రపంచంలో ఇట్లాంటి దుర్మార్గుల కోసమే ఆశ్రమాలు వెలుస్తున్నాయి. నేను ఆశ్రమాలు ఉండకూడదు, పిల్లలందరూ మారుతారని నేను అనుకున్నాను, కానీ పిల్లలు ఎవరు మారేటట్టు కనిపించట్లేదండి, అవి పెరిగేటట్టు కనిపిస్తున్నాయి. వాళ్ళు మేము నేడిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇంకో ఆవిడ చెప్తున్నారు, నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళను అంటే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. కోడలు, కొడుకు, మనవడు, మనవరాలు కట్టి చిత్తు కింద కొట్టి పై అంతస్తు నుంచి కిందకి లాక్కొచ్చి కింద పడేసి కొట్టి ఆవిడ బొగ్గల మీద గుద్ది హింసించి లాక్కెళ్ళి వ్యాన్లో వేసి ఆశ్రమంలో చేర్పించారట అత్తగారిని. ఎక్కడికి పోతున్నామండి మనం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం?
కడుపును పుట్టిన పిల్లలే దాడులు చేసి తల్లిదండ్రుల మీద రాక్షసత్వంగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలంటారు? పెంచేటప్పుడే పిల్లల్ని మంచి అందరితో పరిచయాలు ఉండేటట్టు, బంధువులతో పరిచయాలు ఉండేటట్టు పెంచితే గానీ వాళ్ళకి ఎమోషన్స్, ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ తెలియవండి. ఏదో తలుపులేయడం, ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టడం, రే మన ఆశను కొట్టేశాడు, మన ఎవరన్నా తీసుకెళ్తారు, మనకి ఈ బంధు వద్దు, ఆ బంధు వద్దు, మనకి ఆస్తి ముఖ్యం, డబ్బు ముఖ్యం, ఆస్తి ముఖ్యం, డబ్బు ముఖ్యం అనగానే వాడికి ఎవరిని చూసినా ఇంకా పిచ్చి పట్టినట్టు, సొంత తల్లిదండ్రులు కూడా అక్కర్లేదు, వీళ్ళకి మనకి ఆస్తి ముఖ్యం అనిపించేటట్టు ఏర్పడుతుంది తప్ప అసలుగా ఏమీ లేదని నా అభిప్రాయం. ప్లీజ్ దయచేసి నేను ఇలా చెప్పానని ఏ పిల్లలు భావించమాకండి. అమ్మా నాన్న తర్వాత తదనంతరమే ఆస్తులు తీసుకోండి. వాళ్ళని ఇబ్బందులు పెడితే దానికి ఆ వృద్ధమయ్య 90 years ఆవిడని వదిలేసినందుకు గాంధీ హాస్పిటల్లో సర్జనర్ గారు ట్వీట్ చేశాడు, ఇలాంటి కొడుకులు పుట్టనేమి గిట్టనేమి, ఇలాంటి కొడుకులు పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే అని చెప్పి ట్వీట్ చేస్తూ, ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు, ఇలాంటి కొడుకులు భూమి మీద ఎక్కడ ఉండకూడదు అని చెప్పి రాశారు. ఆయన ట్వీట్ పెట్టారు. చూసారా, ప్రతి మనిషి స్పందిస్తున్నారు. మీరు చెడ్డవాళ్ళగా మిగిలిపోతారు ప్రపంచంలో. కలెక్టర్ల దగ్గర నుంచి, ఆర్డీఓల దగ్గర నుంచి కల్పించుకుంటున్నారు. ప్లీజ్ పెద్దవాళ్ళని వాళ్ళ బతుకులు వాళ్ళు బతకనివ్వండి. అంతేగాని మీ చాదస్తాలకి పోయి మీకేదో మీ భార్యకి మీకు ఉద్యోగాలు లేకపోతే కూడా అది అమ్మా నాన్న తప్పులాగా చూపిస్తున్నారు. లేదంటే అమ్మా నాన్న అంటే ఆస్తులు సంపాదించి మనకి ఇచ్చేవాళ్ళలాగా అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ ఉండకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీరేమంటారు?